Moniga Kids. పల్లకిలో బహుమతి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అందమైన గ్రామానికి వెళ్దాం. ఆ గ్రామం అందాలు ఇంత అంత అని చెప్పనలవి కాదు. ఎక్కడుందో తెలుసా ఆ గ్రామం? హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు ఎంతో ఎత్తైనవి, ఎంతో అందమైనవి. ఆ గ్రామం చుట్టూతా 3 వైపులా పర్వతాలు ఉన్నాయి. ఒకవైపున చాలా పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సు సంవత్సరంలో 3 నెలలు మాత్రమే, వేసవికాలం మాత్రమే నీళ్లుగా ఉంటుంది. మిగిలిన నెలలన్నీ మంచు గడ్డగా అయిపోతుంది. సో ఆ గ్రామంలో వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళటం కూడా తెలియదు. వాళ్ళకి అక్కడే ఉంటారు. వాళ్ళు పండించినవి, వాళ్ళు తయారు చేసుకున్న వస్తువుల్ని వాళ్ళల్లో వాళ్ళు మార్చుకుంటారు. అంతే తప్ప వాళ్ళకి డబ్బు అనేది తెలియదు. ఆ గ్రామస్తులందరూ కూడా చాలా మంచివాళ్ళు, ఇంకా చాలా అమాయకులు కూడా. వాళ్ళు బయట ప్రపంచంలోకి ఎప్పుడూ వెళ్ళి ఉండకపోవటం వల్ల వాళ్ళకి కొత్త కొత్త వస్తువులు తెలియవు, చాలా విషయాలు కూడా తెలియవు. సరేనా? అయితే ఆ ఊరికి మాత్రం ప్రతి సంవత్సరం ఒక సైనికుడు వస్తాడు. వచ్చి రాజుగారికి కట్టవలసిన పన్ను తీసుకుంటాడు. పన్ను కట్టడం అంటే వాళ్ళ దగ్గర డబ్బులేమీ ఉండవు, కానీ వాళ్ళు తయారు చేసిన గొప్ప వస్తువులు, మంచి వస్తువులు, ఇంకా కొన్ని పండించిన ధాన్యాలు అలాంటివి పన్ను కింద తీసుకెళ్తాడు. పన్ను అంటే తెలుసా మీకు? ట్యాక్స్. మనం ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం కదా, అలా అన్నమాట. అతను వచ్చి వెళ్తూ ఉంటాడు. అలా అతను వచ్చిన గుర్రానికి ఒక పెద్ద జెండా ఉంటుంది. ఆ జెండా మీద రాజుగారి బొమ్మ ఉంటుంది. అది వాళ్ళందరికీ తెలుసు అన్నమాట, రాజుగారికి ఇస్తున్నాము అని చెప్పి. సరే, ఒక రోజున రిజువా అనే రైతు తన పొలానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే దారిలో సడన్గా ముఖం మీదకి పెద్ద లైటింగ్ పడ్డట్టుగా అనిపించింది. ఏంటి లైటింగ్ అని చెప్పి చూశాడు. చూస్తే సన్లైట్ దాని మీద పడి ఆ రిఫ్లెక్షన్ అతని ముఖం మీదకి పడుతుందన్నమాట. ఏముందా అక్కడ అని చూశాడు. చూస్తే ఏముంది, తళతళ తెల్లగా మెరుస్తున్న గుండ్రని వస్తువు ఒకటి ఉంది అక్కడ. తీశాడు, చూశాడు. ఏంటిది? ఇటు తిప్పాడు, అటు తిప్పాడు, ఇలా తిప్పాడు, ఇలా తిప్పాడు. ఏంటో తెలియట్లేదు, ఎప్పుడు చూడలేదు అతను. దాన్ని తీసుకుని గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళి గ్రామ పెద్ద ఉంటారు కదా, ఆయనకి చూపించాడు. చూపిస్తే ఏంటిది? ఆయన కూడా తిప్పి తిప్పి చూశాడు. తెలియలేదు వాళ్ళకి అదేంటో. సరే, ముందు కడుగుదాము, కొంచెం మట్టి మట్టిగా ఉంది కదా, అక్కడక్కడ కడిగారు. కడిగితే ఏం కనిపించింది? దాని మీద రాజుగారి బొమ్మ ఉంది. ఓ, ఇది రాజుగారికి సంబంధించింది, ఏదో చాలా విలువైనది అయి ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా మనం రాజుగారికి చేర్చాలి అని అనుకున్నారు. ఆ రోజంతా వాళ్ళు ఆ నాణ్యాన్ని చక్కగా ఆ చెట్టు కింద పెట్టి దానికి పూజలు చేసి దండం పెట్టి హారతులు ఇచ్చి ఎంతో గౌరవంగా చూశారు. సరే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం అనుకున్నారు. ఇది చాలా విలువైన వస్తువు, రాజుగారి వస్తువు, దీన్ని మనం రాజుగారికి ఇద్దాము అని అనుకున్నారు. సరే, వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? రాజుగారి వస్తువుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లాలంటే ఇలా చేత్తో పట్టుకుని తీసుకెళ్తే బాగోదు కదా, అదంతే చాలా గౌరవం ఉంది వాళ్ళకి, రాజుగారి వస్తువు కదా అని. వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఒక చక్కటి పల్లకి తయారు చేశారు, ఇంకా ఒక చక్కని తివాచీ తయారు చేశారు. చేసి ఆ పల్లకిలో ఈ తివాచీని వేశారు. దానిపైన ఈ కాయిన్, అదే నాణెం ఉంది కదా, దాన్ని మెత్తని బట్టలో చుట్టి దాంట్లో పెట్టారు. పెట్టి ఆ గ్రామ పెద్దతో సహా 6 మనుషులు కలిసి రాజధానికి బయలుదేరారు. వెళ్ళారు. కష్టపడి ఎలాగో తెలుసుకుని మొత్తానికి రాజుగారి కోట చేరుకున్నారు. అక్కడ రాజుభట్లు లోపలికి వెళ్ళనివ్వం అన్నారు. లేదు లేదు, మేము రాజుగారి కోసం ఒక గొప్ప బహుమతి తెచ్చాం, ఆయనకే ఇవ్వాలి అన్నారు. లోపలికి కబురు చేస్తే రాజుగారు పంపించమన్నారు. సరే, వీళ్ళు లోపలికి వెళ్ళారు. ఆ పల్లకిని మోసుకుంటూ ఎంతో భక్తిగా గౌరవంగా తీసుకుని వెళ్ళారు. రాజుగారు చూసి, సరే, మీరు చాలా అలసిపోయి వచ్చారు, దూరం నుంచి వచ్చామని చెప్పారు, ఈరోజు విశ్రాంతి తీసుకోండి, రేపు కలుద్దాం, రేపు మీరు బహుమతిని ఇద్దరు కానీ అని చెప్పారు. ఆ రోజంతా వాళ్ళకి చాలా ఆనందంగా గడిచింది. రాజుగారి ప్యాలెస్ కదా అది,
వారికి ఎంతో గౌరవం దొరికింది. ఎన్నో రుచికరమైన వంటలు పెట్టారు వాళ్ళకి. ఇంకా చక్కని మంచం పరుపులు అన్నీ ఇచ్చారు. వాళ్ళకి అన్నీ వింతగానే ఉన్నాయి, అన్నీ ఆశ్చర్యంగానే ఉన్నాయి. అబ్బా, ఇది ఎంత బాగుంది, అది ఎంత బాగుంది, ఇది ఏంటో, దీన్ని ఏం చేస్తారో, దాన్ని ఎలా చూస్తారో, అన్నీ ఆశ్చర్యమే వాళ్ళకి. అయినా కానీ హ్యాపీగా గడిచింది. తెల్లవారింది. మన్నాడు వాళ్ళందరినీ సభకి రమ్మన్నారు. వాళ్ళు ఆ పల్లకిని ఇలా పట్టుకుని ఎంతో గౌరవంగా సభలోకి వచ్చారు. సరే, మీరు తెచ్చిన ఆ బహుమతి ఏదో ఇవ్వండి అన్నారు రాజుగారు. గ్రామ పెద్ద ఆ బహుమతిని ఇద్దామని చెప్పి పల్లకిలో చేయి పెట్టి తీద్దామనుకున్నాడు. ఏమైంది? పల్లకిలో బహుమతి కనిపించలేదు. అటు చూశాడు, ఇటు చూశాడు, ఇటు చూశాడు, ఇటు చూశాడు, తివాచి తీసి చూశాడు, బహుమతి లేదు. అయ్యయ్యో, ఏమైంది? అంత కష్టపడి తెచ్చాము, అంత జాగ్రత్తగా తెచ్చాము, రాజుగారికి ఇద్దామనుకున్నాం, దొరకలేదు. మంత్రి గారికి చాలా కోపం వచ్చింది. ఏంటి ఆటలాడుతున్నారా? రాజుగారి దగ్గరికి రావటానికి మీరు అబద్ధాలు చెప్పారా అన్నారు ఆయన. లేదండి, లేదు, మేము నిజంగానే తెచ్చాము అన్నారు. కాదు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు, వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేయండి అన్నారు మంత్రి గారు. కానీ రాజుగారికి ఎందుకో అనిపించలేదు వాళ్ళు తప్పు చేసినట్టుగా కానీ, వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్టుగా కానీ. వాళ్ళని చూస్తే అమాయకుల్లా ఉన్నారు. సరే, నిజంగా అమాయకులో కాదో చూద్దామనుకుని రాజుగారు ఏం చెప్పారంటే, వీళ్ళందరినీ ఒక గదిలో ఉంచండి, వాళ్ళకి వంట చేసుకోవడానికి కావలసిన వస్తువులన్నీ ఇవ్వండి అని చెప్పారు. ఇంకొక సైనికుడిని పిలిచి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చూస్తూ ఉండమన్నారు. ఆ సైనికుడు సరే అన్నాడు. వీళ్ళు గదిలో ఉన్నారు, వంట చేసుకుందామని చూశారు. అక్కడ ఏమేమి ఉన్నాయి? బియ్యం ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, కూరలు ఉన్నాయి, నెయ్యి ఉంది, గిన్నెలు, ఇంకా కావలసినవన్నీ ఉన్నాయి. ఒక అగ్గిపెట్టెతో సహా పొయ్యి, కర్రలు, అగ్గిపెట్టే ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారనుకున్నారు? పచ్చిగా ఉన్న కూరగాయలే కొన్ని తిన్నారు, కొన్ని పండ్లు తిన్నారు, కానీ వంట చేసుకోలేదు. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళకి అగ్గిపెట్టంటే తెలియదు, దాన్ని ఉపయోగించడము కూడా తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఊళ్ళో 2 రాళ్ళు తీసుకుంటారు, చెక్కుముక్కి రాళ్ళు అంటారు, తెలుసుగా. ఇట్లా 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 కొడితే నిప్పు వస్తుందన్నమాట. అలాగా వాళ్ళకి అదే తెలుసు పాపం. ఇక్కడ రాళ్ళు లేవు కదా అని వాళ్ళు అలా పళ్ళు కూరలు తిని ఉన్నారు. ఆ సైనికుడు అంతా చూసి రాజుగారికి చెప్పాడు. రాజుగారికి కొంచెం ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ అమాయకత్వాన్ని చూసి కొద్దిగా నవ్వుకున్నారు కూడా. వాళ్ళని పిలిపించి, సరే, మీరు తెచ్చిన వస్తువు ఎలా ఉంటుంది, ఏముందది, ఏ షేప్లో ఉంటుంది, షేప్ అంటే ఏ ఆకారంలో ఉంటుంది అని అడిగారు. అది గుండ్రంగా ఉంది మహారాజా, తళతళా మెరుస్తుంది చందమామలాగా, దాని మీద మీ బొమ్మ కూడా ఉంది అని చెప్పారు వాళ్ళు. వెంటనే రాజుగారికి అర్థమైపోయింది. ఓ, అది వెండి నాణ్యం అయి ఉంటుంది అని అనుకున్నారు ఆయన. ఆయన ఏం చేశారు? పక్కనే ఉన్న కొన్ని వెండి నాణాలు ఉన్నాయి, వాటిలోంచి ఒకటి తీసి, ఇదేనా మీరు పారేసుకున్నది అని అడిగారు. అవునవును, అదేనండి, మీకు ఇద్దామని తెచ్చాము అన్నారు. ఓ అలాగా, సరే, నిన్న మా సైనికులకు దొరికిందట, తెచ్చి నాకు ఇచ్చారులేండి, మీ బహుమతికి చాలా సంతోషం అని ఆయన కూడా చెప్పేశారు. చెప్పేసరికి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అమ్మయ్య, మనం కష్టపడి తెచ్చినందుకు రాజుగారికి చేరింది అని అనుకున్నారు వాళ్ళు. రాజుగారు వాళ్ళకి ఉపయోగపడే కొన్ని వస్తువుల్ని ఎలా వాడుకోవాలో కూడా చెప్పి, వాళ్ళకి కొన్ని వస్తువుల్ని, బహుమతులను వాళ్ళకి నచ్చేవి ఇచ్చి పంపించారు. అంతేకాదు, వాళ్ళు ప్రతి సంవత్సరం ట్యాక్స్ కడుతున్నారు కదా, ఇక నుంచి మీరు ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు, హ్యాపీగా ఉండండి, సంతోషంగా సుఖంగా ఉండండి అని చెప్పి పంపించేశారు. చూసారా పిల్లలు వాళ్ళ అమాయకత్వాన్ని? నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ అనేది ప్రతి మనిషికి అవసరం. దాన్ని అవసరం ఉన్న చోట ఉపయోగించాలి, మంచి పద్ధతిలో ఉపయోగించాలి. సరేనా? మళ్ళీ మరో మంచి కథతో మనం కలుసుకుందాం. బాయ్ బాయ్.